సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈ రోజు మనం దర్శించుకునే దేవాలయం కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి అండి. చాలా మందికి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉందని చాలా మంది తెలియదు. మనం అలాగే కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి 35 నుంచి 40 కిలోమీటర్లు పడుతుంది. అలాగే లోపల వెళ్ళడానికి మనకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఆలయం. లోపలికి వెళ్ళి మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. అలాగే మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. స్వామివారు అర్చకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, మీ పేరు? నా పేరు దత్తాత్రేయ శాస్త్రి. స్వామి, అలాగే ఇప్పుడు మనకు కొమ్మచెరువు ఆంజనేయ స్వామి చాలా మంది ప్రసిద్ధిగాంచినని చెప్తున్నారు. అలాగే ఈ రోజు ప్రత్యేకత ఏంటి? అలాగే అమావాస్య సందర్భంగా చాలా మంది వేలాది భక్తాది మంది ఇక్కడ విచ్చేశారని చెప్పారు. స్వామి, మీరు చెప్తారా? ఈ దేవాలయంలో స్వామి సదానంద భారతి స్వామి అని ఒక గురువు ఉన్నారు. ఆ గురుగారు ఈ దేవాలయంలో వచ్చి పూజ చేసి వాళ్ళు అమావాస్య పున్నమ పూజ పెట్టినారు. ఆ పున్నమ అమావాస్య పూజ వల్లనే భక్తులు బాగా కోరికలు నెరవేరుతున్నారు. దానివల్లనే ఇక్కడ అమావాస్య ప్రసిద్ధి అయ్యింది. మన కోరికలు ఎవరైనా నెరవేరాలంటే ఒక 11 అమావాస్యలు వచ్చి ఇక్కడ స్వామి సన్నిధిలో నిద్ర చేసి పోతే 5-6 అమావాస్యకంతా స్వామి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చేస్తారు. 11 అమావాస్య కంపల్సరీ రావాలి. స్వామికి వచ్చి స్వామిని మొక్కుకొని స్వామికి మా మొక్కుబడి చెప్పుకున్నాం అనుకోండి, 11 అమావాస్య లోపల తీర్చేస్తాడు స్వామి. అలాగే మనకు ఈ ఆలయ చరిత్ర గురించి మాకు సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వివరిస్తారా స్వామి? ఆలయ చరిత్ర. ఇది ఆలయ చరిత్ర అంటే ఇది చాలా పురాతనమైనది. దాదాపు 500 సంవత్సరాల కిందటిది ఈ దేవాలయం. ఆ దేవాలయంలో మొదట ఈ దేవాలయ స్థలం అంతా చెరువు. ఆ చెరువు కొమ్మ ఆకారంలో ఉండింది. ఆ కొమ్మ ఆకారంలో ఉండే చెరువుల స్వామిని ప్రతిష్ట చేశారు గనక స్వామికి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. దీన్ని 1987లో రామ్మోహన్ శర్మ అని ఒక తెలుగు పండితు టీచర్ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటూ దీన్ని అభివృద్ధిలో తెచ్చినారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా శర్మ గారు ఇప్పుడు 2000 సంవత్సరంలో కాలం చెల్లించారని చెప్తున్నారు. నిజమేనా స్వామి? నిజమే. వాళ్ళు 2000లో కాలం అయినారు అని వాళ్ళ శిష్యులు ఉన్నారు, వాళ్ళు మనకు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాగే కొమ్మచెరువు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఇలాగే నిత్యం పూజ చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇట్లే మనకు ట్రస్ట్ చేసుకుంటారని చెప్పారు స్వామి. లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు నందికొట్కూరులో ఉంటారు. వాళ్ళ శిష్యులు మాత్రం కర్నూలులో ఉంటారు. వాళ్ళే ఈ గుడిని అంతా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఆలయ ముందు భాగంలో స్వామివారు కొలువై ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి. అలాగే చాలా మంది వేలాది భక్తులు ఇక్కడ విచ్చేసి స్వామివారు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడడం. స్వామి, మీ పేరు? నా పేరు కే బ్రహ్మచారి. స్వామి, అలాగే ఇప్పుడు మనకి ఈ ఆలయం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గురుగా ఈ గుడికి రాబట్టి 34 ఇయర్స్ అయింది. 34 ఇయర్స్. అలాగే చాలా మంది భక్తాలు కూడా విచ్చేస్తుంటారు. అమావాస్య రోజు ఎందుకు ప్రత్యేకంగా చాలా మంది భక్తాలు ఇక్కడ విచ్చేస్తుంటారు? ఇక్కడ ఆంజనేయ స్వామి ఉత్తరముఖమైనాడు. ఆ స్వామి వెనకాల నాగంపం పుట్టు ఉన్నది, శంకు చక్రాలు ఉన్నాయి, వేదకాల ప్రతిష్ట. ఇక్కడ అభయం వస్తుంది కాబట్టి మానవ అభయమైన డబ్బు వస్తే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, మంచి చెడ్డలు జరుగుతాయి. ఈ అమ్మవారి దగ్గర సంతానం కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఏదైనా జబ్బులు ఉన్న వాళ్ళు అమ్మవారి దగ్గర వచ్చి ఒక పాల ప్యాకెట్ పోసి మనసుపూర్వ పూజిస్తే వాళ్ళ సకల దోషాలు పోయి మనుషులు మంచిగా అవుతారని ఈ గుడి యొక్క ప్రత్యేకత. అలాగే మన ఆలయం చైర్మన్ గారు రమేష్ గుప్తా గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, హలో సార్. నా పేరు రమేష్ గుప్తా. నేను ఇక్కడ 1989లో నేను ఇక్కడికి వచ్చాను. మా గురుగారు అయినటువంటి రామ్మోహన్ శర్మ గారు మాకు ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. వాళ్ళు 85-86 నుంచి ఇక్కడ కాల్వ గ్రామంలో టీచర్గా పనిచేసేవాళ్ళు. ఆ గ్రామస్తులు ఇక్కడ ఒక గుడి ఉన్నది. ఈ గుడి ఇక్కడ వచ్చి పూజ చేయించాలని ఆ కాల్వ గ్రామ పెద్దలు వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేయించుకున్నారు. ఆ విధంగా వాళ్ళకు ఒక 4-5 సార్లు పూజ చేయించుకోవడంలో వాళ్ళ యొక్క సమస్యలు అది ఏమున్నాయో అవి నెరవేరిపోయినాయి. అరే, ఇదేం మన సమస్యలన్నీ నెరవేరిపోయినాయి కదా అని గురువు గారికి చెప్తే, నాయన అది మన సంకల్పం కదా, ఆంజనేయ స్వామి సంకల్పం అది, సర్లేని అన్నారు. మళ్ళీ వచ్చి పూజ చేసుకుంటే మా గురుగారికి ఒకరోజు స్వప్నంలో ఆంజనేయ స్వామికి దర్శనం ఇచ్చి నాకు ఇక్కడ గుడి కట్టియమని అడిగినాడు. అప్పుడు ఇది పాత గుడి ఈ విధంగా ఉండింది, ఇది పాత గర్భగుడి ఈ విధంగా ఉండింది. మా గురుగారు చెప్తే
నాతో ఏమైతుందిలే, నేను బడి పంతుల్ని కదా, టీచర్ని కదా అంటే, లేదు నీతో అవుతుందిలే అని మా ఆంజనేయ స్వామి గారు సెలవు ఇచ్చారు. సర్లేని ఇట్లా ఆ విషయము గ్రామస్తులు అంటే కాలువ గ్రామంలో వాళ్ళకి అందరికీ తెలియజేస్తే, సరే ఏదో మనకు కూడా పని నెరవేరిందని మనిషికి ఇంత వేసుకొని ఇది ఒక గర్భగుడి తీసి ఈ విధంగా కట్టుకున్నారు. అప్పుడు ఈడి వరకు కట్టుకున్నారు. అది కట్టుకోవడం వలన మళ్ళా వాళ్ళ సమస్యలు ఇంకా వాళ్ళవి వాళ్ళ బంధువులకి వాళ్ళకి తేయడంలో మంది పబ్లిక్ బాగా ఎక్కువైపోయినారు. ఎక్కువైపోతే సర్లేనైనా ఇంకా కొద్దిగా ఎక్కువైతున్నారు కానీ మళ్ళీ కొద్దిగా ముందుకు ఎక్స్చేంజ్ చేసినారు. ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటా పోయినారు. ఓకే, ఇప్పుడు మన ఆలయ ప్రాంగణంలో చాలా మంది భక్తాదులు విచ్చేశారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నిద్ర చేస్తున్నారు. వారితో మాట్లాడతాం. సార్ మీ పేరు? సుబ్రాడ్ సార్. సార్ మీరు అలాగే ఇప్పుడు ఈ ఆలయంలో నిద్ర చేయడానికి వచ్చారు. అలాగే నిద్ర చేయడానికి కారణం ఏంటి? అనుగుణం ఉందంటే ఆంజనేయ స్వామి మంచిదని నిద్ర వేస్తే మంచిదని కోరుకుంటున్నాం స్వామి. అలాగే మనకు ఇప్పుడు 5 నిద్రలు చేస్తే మనకు 6వ నిద్ర చేయంగానే మన కోరికలు అనేవి, మనసులో ఉన్న కోరికలు స్వామివారు నెరవేరుస్తారని చెప్పి అర్చకులు కూడా చెప్పారు. మీరేమంటారు సార్? మన కోరిక అనుకుంటే అయిందని మేము అనుకుంటున్నాం స్వామి. సార్ మీ పేరు? ఉలవల పెద్ద వెంకట సుబ్బారెడ్డి. మీరు ఎక్కడ ఉంటారు? నందవరం. నందవరం నుంచి ఇప్పుడు ఆలయానికి ఈ రోజు అమావాస్యని నిద్ర చేయడానికి వచ్చారా? ప్రతి అమాస కొత్త 17 సంవత్సరాలు రావట్టి అమాస కుంటూ పడకుండా. అలాగే ఈ అమాస ప్రత్యేకత ఏంటి? మన కొమ్మ చెరువులోని ప్రత్యేకత ఏంటి సార్? మనిషికి ఒక సంతోషము, తృప్తి, అనుకునేటివి జరగడము, బాగా ఇబ్బంది లేకుండా దేవస్థానం దగ్గరికి వచ్చి దేవస్థానం కట్టెక్కేటాలకు మనిషికి మనస్ఫూర్తిగా ఉంటుంది. తిరుపతి ఒకటైతే ఇది రెండోది వెనకాల. అలాగే మనకు 13 సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారని చెప్తున్నారు ఆలయానికి. మీకేమైనా మనసులో ఉన్న కోరికలు నెరవేరాయా? సమస్యలు రొమ్ముకు పడతాయనే సమస్యలలో తిరిగిపోయినాయి. ఇబ్బంది లేకుండా దాటిపోయినాయి. మాకేమో ఆయన నమ్ముకునేందుకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి దేవాలయం దర్శించుకోవడం, అలాగే ఈ రోజు అమావాస్య సందర్భంగా చాలా మంది భక్తాదులు, వేలాది మంది భక్తాదులు ఇక్కడ విచ్చేసి స్వామివారిని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే స్వామివారికి నిత్యం మీరు ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే అనేక మంది భక్తాదులు ఇక్కడ వచ్చి లోపల నిద్ర చేసి తమ కోరికలు నెరవేరుతాయని, అలాగే చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని ఇక్కడ చాలా మందికి విశ్వాసం. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ విష్ణు, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా, కొమ్మ చెరువు.